సార్ గారిని, జిల్లా పరివ సర్పంచ్ గారు, అదేవిధంగా గౌరవ ఎంపీడీఓ సార్ గారు అందరూ వేదికను అలంకరించవచ్చు. రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దీనిపైన అంటే కొద్దిగా వేరే దగ్గర మనకు ఒక ఎన్టీఏ మన అనంతపురం జిల్లాకు 4 ప్లేసెస్లో మనం స్వచ్ఛరథాలు స్టార్ట్ చేస్తున్నాం. అందులో తాడిపత్రి నియోజకవర్గంలోనే 2 చేస్తున్నాం. ఒకటి తాడిపత్రిలోను, ఒకటి యాడికిలోను. మరి మన గౌరవ శాసనసభ్యులు మరి మీ పైన ప్రేమతో ఇక్కడికి రావడం జరిగింది. యాడికి గ్రామానికి వచ్చేసి ఇక్కడ స్వచ్ఛరథము ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. అంత సంతోషదాయకం. మరి మిగతా అనంతపురంలో ఒకటి స్టార్ట్ అవుతుంది, డి ఏరియాలో ఒకటి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మిగతా మనకు 31 మండలాలు ఉన్నాయి ఈ జిల్లాలో. మిగతా 27 మండలాలకు ఫిబ్రవరి 28 లోపల ఒక 14 మండలాల్లో, మార్చి 31 లోపల మరి ఒక 13 మండలాల్లో, మొత్తం మార్చి 31 నాటికి ఈ స్వచ్ఛరథాలు అనేటివి అన్ని మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున మనం ప్రారంభించుకుంటున్నాం. దీని ప్రాముఖ్యత ఏమంటే మనము తడి చెత్త అనేది ఇంట్లో మనకు 2 రకాల చెత్త వస్తుంది. తడి చెత్త వస్తుంది అంటే కూరగాయల వేస్ట్, మిగిలిపోయిన అన్నము, అది తడి చెత్త కింద వస్తుంది. తర్వాత ఏదైనా చెట్లకు సంబంధించిన ఆకులు అవన్నీ కూడా తడి చెత్త కింద వస్తాయి. మనకు పొడి చెత్త కింద ఏమొస్తాయి? పొడి చెత్త కింద మనకు పేపర్లు, బాటిల్స్, తర్వాత పుస్తకాలు, ఇనుప సామాన్లు, పాత కుర్చీలు, అంటే రకరకాలుగా పొడి చెత్త వస్తుంది. మనం ఏం చేస్తాము? తడి చెత్త అంటే మన కార్మికులు వస్తారు, పొడి చెత్త తడి చెత్త సపరేట్గా తీసుకెళ్తున్నారు. తడి చెత్తను మనకు చెత్త నుండి సంపద తయారు కేంద్రంలో మనం దాన్ని ఎరువుగా మార్చి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నాం. అది రైతులకు అమ్మడం జరుగుతుంది. కానీ మరి మన పొడి చెత్త సంబంధించి మనం ఏం చేస్తున్నాము? దాన్ని సరిగ్గా సేకరించకపోవడం వలన గ్రామంలో మనం ఏం చేస్తాం? పిల్లలు కానీ ఎవరైనా కానీ బాటిల్స్ కానీ ఎక్కడంటే రోడ్ల పైన పారేయటం, కాలంలో పారేయటం, ప్లాస్టిక్ పేపర్లు పారేయటం, ఈ విధంగా పారేయటం వలన మనకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది బాగా దెబ్బతింటుంది. గ్రామం కూడా అపరిశుభ్రంగా కనిపిస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంటంటే ఈ మన స్వచ్ఛరథం అనేది. ఈ స్వచ్ఛరథం ద్వారా ఏం చేస్తున్నాము? స్వచ్ఛరథంలో రకరకాల మనకు సరుకులు పెడుతున్నాం. అంటే పల్లీలు కావచ్చు, తర్వాత ఆయిల్ అంటే కొబ్బరి నూనె బాటిల్స్, సబ్బులు, తర్వాత రకరకాల చిన్నపిల్లలకు కావాల్సిన చిక్కీలు, రకరకాల ఐటమ్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఈ స్వచ్ఛరథం అనేది అన్ని వీధుల్లో తిరుగుతుంది. ఆ వీధికి వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న పొడి చెత్తను మీరు ఎక్కడ పారేయకుండా ఒక ప్లాస్టిక్ సంచిలో పెద్ద బ్యాగులో అట్ట ముక్కలు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, తర్వాత రేకులు కావచ్చు, అట్లా పొడి చెత్త అంతా మీరు ఒక దాంట్లో వేసి పెట్టుకొని ఆ బండి వచ్చినప్పుడు దానికి ఇస్తే దానికి విలువ ఇస్తాం. అంటే ఈ ప్లాస్టిక్ ఇంత అవుతుంది, ఓ 30 రూపాయలు, 100 రూపాయలు. మీ ఇంట్లో ఉన్న పొడి చెత్త 100 రూపాయలు అందనుకోండి, అక్కడ మనకు వెయింగ్ మిషన్ కూడా ఉంటుంది, ఒక తూకం వేసే మిషన్ కూడా ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క దానికి ఒక రేటు ఉంటుంది. ఇనుము కేజీ 10 రూపాయలను, ఇంకొక రూపాయ అనేది ఉంటుంది. అక్కడ మనకు బోర్డు కూడా వేసి ఉంటారు. సో దాని ప్రకారం అది మీరు ఇచ్చేస్తే మీకు 100 రూపాయలు విలువైంది అనుకోండి, ఆ 100 రూపాయల సమయంలో నువ్వు సరుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నూనె బాటిల్స్ ఉంటాయి, సబ్బులు ఉంటాయి, పల్లీలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అవి మీరు తీసుకోవడం తద్వారా మీరు చెత్తను వాళ్ళు ఎక్కడ పారేయకుండా దాచిపెట్టుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తారు, మీకు కావాల్సిన సరుకులు తీసుకుపోతారు. తద్వారా మనకు గ్రామంలో ఈ పొడి చెత్త సమస్య అనేది తీరుతుంది. మరి ప్రస్తుతానికి మనం మండలానికి ఒకటి ఏర్పాటు చేశాము. మరి ఏ గ్రామంలో అయితే 20,000 కంటే ఎక్కువ జనాభా ఉందో, ఇప్పుడు మనకు యాడికిలో 30,000 పైన ఉంది. కాబట్టి ఇక్కడికి మళ్ళీ ప్రత్యేకంగా ఈ గ్రామానికి ఒకటి కూడా మనం తీసుకునే అవకాశం ఉంది. అది కూడా తీసుకున్నాం. ప్రస్తుతానికి మండలానికి ఒకటి చొప్పున ఒకటి తీసుకున్నాం. దీన్ని ఒక్కొక్క రోజు ఒక గ్రామానికి పంపిస్తాం. దీనికి ఎంపీడీఓ గారు షెడ్యూల్ వేస్తాడు. పలాని 1వ తేదీ పలాని ఊరికి, 2వ తేదీ పలాని ఊరికి, 3వ తేదీ పలాని ఊరికి. ఒక ఊరు పెద్దగా ఉంటే అక్కడ 2 రోజులు పంపిస్తారు. ఈ విధంగా పంపించడం వల్ల మీ దగ్గర ఉన్న పొడి చెత్తను వాళ్ళు డౌన్లోడ్ చేస్తే చెత్త ఎక్కడంటే ఇక్కడ పారేయకుండా మీరు దాన్ని బయటికి పంపించే జరుగుతుంది. తద్వారా మీకు కొంచెం డబ్బు వస్తుంది, లేకుంటే దానికి తగ్గట్లు మీకు సరుకులు వస్తాయి. కాబట్టి ఈ విధంగా మనం చెత్తను ఒక పద్ధతి ప్రకారము బయటికి పంపించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ఒక వ్యక్తిని పెట్టడం జరిగింది. మనం టెండర్స్కి ఏర్పాటు చేస్తాం. మనకి ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకి అది ఇవ్వడం జరిగింది. తద్వారా మనకు గ్రామాల్లో పొడి చెత్త సమస్య తొలుగుతుంది. అదేవిధంగా తడి చెత్త కూడా మీరు ఇంటింటికి వచ్చే మన క్లాబ్ మిత్రాలు కావచ్చు, మన గ్రీన్ అంబాసిడర్స్ వస్తుంటారు, వాళ్ళకు తడి చెత్త మీరు సపరేట్గా ఇవ్వండి. పొడి చెత్త మీ దగ్గర పెట్టుకొని బండి వచ్చినప్పుడు ఇవ్వండి. తడి చెత్తని ఇక్కడ మన వర్మీ కాంపోస్ట్గా తయారు చేయడానికి మనకు చెత్త నుండి సంపద తయారు చేయడం ప్రతి గ్రామాల్లో ఉన్నాయి.
అక్కడ తయారు చేయబడుతుంది. దాన్ని మళ్ళీ రైతులకు అమ్మడము, తద్వారా గ్రామ పంచాయతీకి నిధులు చేకూరుతాయి. సో ఇది ఈ విధంగా మనము పరిస్థితులు అంటే మండలం కూడా ఒకటి కాబట్టి ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకొనుచున్నాము. ఈ కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యుల వారు ప్రారంభించవలసిందిగా సభాముఖంగా మిమ్మల్ని కోరుచున్నాం సార్. ఈరోజు మనకు ప్రజారథము అనే కార్యక్రమం వచ్చింది. ఈ కార్యక్రమాన్ని మనము అన్ని గ్రామ పంచాయతీలందు ప్రతిరోజు కూడా అంటే షెడ్యూల్స్ ప్రకారము ఆయా గ్రామాల్లో వెళ్ళి ఆయన అక్కడ ప్రజల దగ్గర ఉన్న వేస్ట్ మెటీరియల్ అంటే బుక్స్ కానీ, అట్టలు కానీ, ప్లాస్టిక్ కానీ, బాటిల్స్ కానీ అన్ని తీసుకొని వాటికి సంబంధించిన సరిపు సొమ్మును డబ్బు రూపంగా కానీ లేదా వస్తువు రూపంగా కానీ ఆయన వారికి చెల్లించేది సార్. అది మనకు ఎంపీడీఓ గారు ఆ రేట్లన్నీ కూడా ఫిక్స్ చేసి వారికి నోటీస్ బోర్డు పైన కూడా మేము అంటించడం జరిగింది సార్. అది కూడా షెడ్యూల్ ప్రకారము అన్ని గ్రామ పంచాయతీల్లో తిరుగుతుంటారు సార్. నెలకు మనకు కనీసము 25 రోజులు తిరగవలసి ఉంది సార్. మన మండల పరిషత్ సాధారణ నిధుల నుండి ఆయనకు నెలకు 25,000 చొప్పున సార్ ఆ బాడీకి కావచ్చు లేదా డీజిల్ కావచ్చు, ఆయనకు ఆనోరియం కావచ్చు, ఆ 25,000 రూపాయలు మన మండల పరిషత్ సాధారణ నిధుల నుండి మనము ఆయనకు నెల చెల్లించబడుతుంది సార్. ఈ విషయాలన్నీ కూడా ఆయనకు క్షుణ్ణంగా చెప్పి మనం ఆయన రిజిస్ట్రేషన్ కూడా చేసి మనము 1 ఇయర్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం సార్. అది ఈ సంవత్సరం అంతా మనము ఈ అన్ని గ్రామాల్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ వేస్ట్ మెటీరియల్ కూడా గ్రామాల్లో కనపడకుండా చూడవలసిన బాధ్యత మాపై ఉంది సార్. గ్రామ పంచాయతీ కార్యదర్శుల పైన మా పైన ఉంది కాబట్టి మీరు మాకు సహకరించి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను సార్.